ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మామిడిలో పూత మరియు పిందె దశలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపైన వరంగల్ వ్యవసాయ కళాశాల హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఈ రాంబాబు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం యాసంగి వరి సాగులో అనుభవాలు ములుగు మండల కేంద్రానికి చెందినటువంటి రైతు రాజేందర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ముందుగా వినండి, మామిడిలో పూత మరియు పిందె దశలో రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనే అంశంపైన వరంగల్ వ్యవసాయ కళాశాల హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఈ రాంబాబు గారితో పరిచయ కార్యక్రమం. మామిడి పూత మరియు పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వరంగల్ వ్యవసాయ కళాశాల హార్టికల్చర్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఈ రాంబాబు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి రాంబాబు గారు. నమస్తే అండి. రాంబాబు గారు, ప్రస్తుతం ఈ మామిడి పూత దశను వివరించండి, మరియు ఈ దశలో చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయో చెప్పండి. మరి సాధారణంగా మామిడి వచ్చేసి మనకి పూత 3 దశల్లో రావడం జరుగుతూ ఉంటుంది. మొదటకు వచ్చేసి వచ్చేటటువంటి పూత ఏదైతే ఉంటుందో అది గ్రీన్ కలర్లో ఉంటుంది. దాన్ని సాధారణంగా మన రైతు భాషలో పచ్చిపూత అని పిలుస్తూ ఉంటాము. ఈ పచ్చిపూత కాస్త తర్వాత తెల్లపూత దశలోకి మారుతూ ఉంటుంది. ఈ తెల్లపూత దశలో ఏంటంటే వచ్చినటువంటి పూత కాస్త పిందెగా మారడానికి జరిగేటటువంటి కార్యక్రమం ఇక్కడనే జరుగుతూ ఉంటుంది. అంటే పూత కాస్త పిందెలాగా మారడానికి ఏవైతే జరుగుతుందో పరపరాగ సంపర్కం ఈ తెల్లపూత దశలో అనేది జరుగుతుంది. సో ఈ తెల్లపూత దశ తర్వాత మన పూత కాస్త పిందెగా మారి పూత అంతా నల్లగా మారడం జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా ఏంటంటే మామిడిలో మనకి ఈ 3 దశలు అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకటి పచ్చిపూత, రెండోది తెల్లపూత దశ అని పిలుస్తూ ఉంటాము, మూడవది ఈ తెల్లపూత కాస్త నల్లపూతగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సాధారణంగా రైతులు వచ్చేసి ఈ 3 దశల్లో చేసేటటువంటి పనులు, చేయకూడనటువంటి పనులను రైతులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానంగా వచ్చేసి మనకి తెల్లపూత దశలో చేయకూడనటువంటి పనులు ఏంటంటే ఈ సమయంలో మన తోటలో ఎటువంటి అంతర్కృషి, దున్నడం లాంటి కార్యక్రమాలు చేయవద్దు. అదేవిధంగా తెల్లపూత దశలో మనం ఎటువంటి పరిస్థితుల్లో పురుగు మందుల పిచ్చకారి కానీ తెగుళ్ళ మందు పిచ్చకారి కానీ చేయకూడదు. ఎందుకంటే మనకి ఈ తెల్లపూత దశలోనే మన పరపరాగ సంపర్కం అంటే పూత కాస్త పిందెగా మారడానికి దోహదం చేసేటటువంటి కీటకాలు అనేవి మనకు సహకరిస్తాయి, మేలు చేసేటటువంటి కీటకాలు ఉంటాయి. సో ఈ దశలో కనుక మనం పురుగు మందులు కనుక పిచ్చకారి చేసినాం అనుకోండి, సో మనకు మేలు చేసేటటువంటి కీటకాలు చచ్చిపోయి పూత అనేది పిందెగా మారడానికి, అంటే పిందెల సంఖ్య అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి, తెల్లపూత దశలో ఈ కార్యక్రమము మందుల పిచ్చకారి కానీ తోటలో దిన్నేటటువంటి కార్యక్రమాన్ని చేయకూడదు. పూత పిందె దశలో నీటి తడులు ఇవ్వచ్చా లేదా అని చెప్పండి. మరి సో సాధారణంగా ఏంటంటే రైతులు ఉండేటటువంటి సందేహం, సో నీటి తడులు ఎప్పుడు ఇవ్వాలి, పూత దశలో ఇవ్వచ్చా ఇవ్వద్దా అనేది చాలామంది రైతులకి ఒక సందేహం ఉంటుంది. సో మేము గత కొన్ని సంవత్సరాలుగా రైతులతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళు అడిగేటటువంటి చాలా సందేహం ఉంటుంది దీని మీద. ఎందుకంటే మామిడిలో పూత రావాలంటే మేము పూతకు ముందు 2 నెలల ముందు నుంచి బెట్ట పరిస్థితులు కలిపామని చెప్తాం తోటనే. సో బెట్ట పరిస్థితులు అంటే తోటనే ఎట్టి పరిస్థితుల్లో నీటి తడులు ఇవ్వద్దు. సో నీటి తడులు ఇవ్వకుండా ఏంటంటే ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కల్లో సహజంగా స్ట్రెస్ అనేది వస్తుంది. స్ట్రెస్ అంటే కొంచెం ఏమంటే మొక్క ఒత్తిడికి గురి అయ్యి వెజిటేటివ్ బర్డ్స్ కాస్త అంటే ఫ్లవర్ బర్డ్స్గా కన్వర్ట్ అవ్వడం, ఏదైతే మనకు శాఖీయ దశ నుంచి మన పూత దశ అనేది మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకసారి మనం నీటి తడులను ఆపేసి ఒక 2 నెలలు కనుక తోటను అట్లనే గురి చేసినట్లయితే మనకి పూత బయటికి రావడానికి సహకరిస్తాయి. సో ఆ దశలో మనం ఎట్టి పరిస్థితుల్లో నీటి తడులు ఇవ్వద్దని చెప్తాం రైతులకి. సో ఒకసారి పూత కనుక బయటికి వచ్చిన తర్వాత నీటి తడులు ఇవ్వాలా ఇవ్వద్దా అనే సందేహంలో రైతులు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో రైతులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే నీటి తడులు ఇవ్వద్దు అనే సందేహం మనం మాట్లాడుకోవాల్సింది కేవలం పూతకు ముందు మాత్రమే. సో ఒకసారి పూత బయటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీటి తడులు అనేది ఇవ్వాలి.
సో అవి ఎన్ని రోజుల వ్యవధిలో ఇవ్వాలనేది మనకు ఉండేటటువంటి నేల యొక్క స్వభావాన్ని బట్టి, అదేవిధంగా వాతావరణంలో ఉండేటటువంటి వేడిని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి కనీసం ఒక 10-15 రోజుల వ్యవధిలో ఖచ్చితంగా ఒక నీటి తడి అనేది అవసరమవుతూ ఉంటుంది మామిడి తోటలకి. సో ఈ దశలో కనుక మనం పూత దశలో కనుక నీటి తడులు ఇవ్వకుండా ఆపినట్లయితే వచ్చినటువంటి పూత రాలిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా వచ్చినటువంటి పిందెలు అనేది సరిగా ఎదగకుండా చిన్న చిన్న దశల్లోనే ఉండి రాలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా పూత పిందె దశలో ఒకసారి పూత బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా 10-15 రోజుల వ్యవధిలో నీటి తడులు ఖచ్చితంగా ఇస్తూనే ఉండాలి. పూత బాగా రాలిపోతుందని రైతులు సందేశిస్తారు అంతకుముందు. దీని నివారణకు ఏమైనా మందులు ఉంటాయా చెప్పండి మరి. సో సహజంగా ఏంటంటే వచ్చినటువంటి పూత మామిడి తోటలో పూత అనేది విపరీతంగా వస్తుంది. చెట్టంతా మనకు పూత కనిపిస్తూ ఉంటుంది. సో వచ్చినంత పూత పిందెగా అనేది మారదండి. సో రైతులు కొంతవరకు ఆందోళన చెందుతూ ఉంటారు. అరే వచ్చినటువంటి పూత అంతా రాలిపోతుందే, ఏమైనా మందులు కొట్టాలా అనే ఆలోచనలో సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. రైతులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మనకు మామిడిలో వచ్చేటటువంటి పూత అంతా పిందెగా మారుతుందా, వచ్చినటువంటి పూత అంతా పిందెగా మారాలా అనేది మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే మన ఒక కొమ్మకు కనుక చూసుకున్నట్లయితే మామిడిలో కేవలం నేను మాట్లాడేది ఒకటే కొమ్మ. సో ఒక కొమ్మలో దాదాపు మనకు 4000 నుంచి 5000 పుష్పాలు ఉంటాయండి. సో వచ్చినటువంటి ఆ 4000 నుంచి 5000 పుష్పాల్లో 99.9% అన్ని మగ పుష్పాలు, కేవలం 0.1% మాత్రమే మనకు ఆడ పుష్పాలు ఉంటాయి. ఆడ పుష్పాలతో పాటు ద్విలింగక పుష్పాలు అంటాం. సో మనకు పిందె కట్టేది ఏ పుష్పాలు? సాధారణంగా మనకు ఆడ పుష్పాలు కానీ ద్విలింగక పుష్పాలు మాత్రమే మనకు పిందెలు కడతాయి. అంటే వచ్చినటువంటి ఆ 4000-5000 పుష్పాల్లో మనకు కేవలం 0.1% మాత్రమే, అంటే మనకు వచ్చేది ఒక 4 నుంచి 8 పిందెలు మాత్రమే కడతాయి ఒక కొమ్మకి. మిగతా పూత అంతా ఏ అయితే ఉంటుందో మగ పుష్పాలు కావచ్చు, ఫలదీకరణం చెందినటువంటి పుష్పాలు కావచ్చు, అవన్నీ సహజంగా రాలిపోతూ ఉంటాయి. సో ఈ పూత సహజంగా రాలిపోవాల్సిందే కూడా. సో దాని కొరకు ఎటువంటి మందులు పిచికారి చేయాల్సిన అవసరం లేదు. రైతులు ఏదో ఆందోళన చెంది మార్కెట్కి వెళ్ళి దళారులను అడిగి, ఆ ఫర్టిలైజర్ షాప్లో, పెస్టిసైడ్ షాప్లో అడిగి ఇట్లా పూత రాలిపోతుందంటే వాళ్ళు ఏదో ఒక మందు ఇస్తూనే ఉంటారు. సో అనవసరంగా పెట్టుబడి పెంచుకోవడం అది. సో వీలైనంత వరకు రైతులు గుర్తుకు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే వచ్చినటువంటి పూత అంతా చాలా వరకు మగ పుష్పాలు ఉంటాయి, ఫలదీకరణం చెందినటువంటి పుష్పాలు ఉంటాయి, అవి సహజంగా రాలిపోవాల్సిందే. దాని కొరకు ఎటువంటి మందులు పిచికారి చేయాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మీరు ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే ఒక కొమ్మలో మీరు ఆలోచన చేయండి, వచ్చినటువంటి 4 నుంచి 6 కాయలు ఏవైతే ఉంటాయో మనకి అంత బరువును మాత్రమే ఆ కొమ్మ మోయగలుగుతుంది. సో వచ్చినటువంటి ఆ 4000 పుష్పాలు 5000 పుష్పాలు అన్ని పిందెలు కడితే ఆ కొమ్మ బరువును మోయగలుగుతుందా? సో మోయలేదు. సో ఇది మొక్కల్లో సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. సో ఉన్న పూత అంతా రాలిపోతుంది. ఓన్లీ మనకు కేవలం కొమ్మలో 4 నుంచి ఒక 8 పిందెలు మాత్రమే ఆగుతాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి. మనం మందుల జోలికి ఎప్పుడు పోవాలంటే ఆ 4 నుంచి 8 పిందెలు ఏవైతే ఉన్నాయో కొమ్మలో అవి కూడా పూర్తిగా రాలిపోతున్నాయి, కొమ్మ మీద ఒక్క పిందె కూడా ఆగట్లేదు అన్న పరిస్థితుల్లో మాత్రమే రైతులు మనం మందుల గురించి ఆలోచన చేయాలి. ఆ దశలో ఎటువంటి మందులు కొట్టాలని చెప్తాను. సాధారణంగా మామిడిలో పూత బాగా రావాలంటే ఏమైనా మందులు ఉంటాయా? ఎలాంటి మందులు కొడితే బాగుంటుంది చెప్పండి. సో మనం రైతులకు సూచించేటటువంటి సలహాలు ఏంటంటే పూత మంచిగా రావాలన్నా, పూత వచ్చినటువంటి పూత ఒకటే సమయంలో రావాలన్నా రైతులకు చెప్పేటటువంటి అంశం ఏంటంటే సహజంగా మామిడిలో పూత వచ్చేసి మనం డిసెంబర్ మాసంలో స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ చివరిలో. సో ఆ డిసెంబర్ కంటే ముందు మన చేతిలో ఉన్నటువంటి పనులు ఏంటంటే తోటని బెట్ట పరిస్థితుల్లో గురి చేయడం. కనీసం ఒక 45 నుంచి 2 నెలల వరకు ఎటువంటి నీటి తడులు ఇవ్వకుండా బెట్ట పరిస్థితులను గురి చేయడం ఒక పని. రెండో అంశం వచ్చేసి పూత మంచిగా రావాలంటే వాతావరణంలో ఉండేటటువంటి ఉష్ణోగ్రత. సో మనకు సహజంగా మామిడి పూతకు సహకరించేటటువంటి ఉష్ణోగ్రత మనం మాట్లాడేది అరౌండ్ 10 డిగ్రీల సెంటిగ్రేడ్. సో 8 నుంచి 10 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండాలి. అది కనీసం ఒక 15 నుంచి 20 రోజులు ఉండాలి. సో రైతుకు అర్థమయ్యేటటువంటి భాషలో చెప్పాలంటే డిసెంబర్ మాసంలో చలి బాగా పెట్టాలి. సో మనకు వాతావరణంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ఉందా?
చలి పెట్టేటటువంటి పరిస్థితులు లేవు. సో ఆ వాతావరణంలో ఉండేటటువంటి ఆ పరిస్థితులు మన చేతిలో లేవు. సో మన చేతిలో ఉన్నాయి ఓన్లీ నీటి తడులను ఆపుకోవడం ఒకటి, బెట్ట పరిస్థితిని గురి చేయడం ఒకటి, తర్వాత ఈ వాతావరణంలో ఎప్పుడైతే చలి స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్ పూత అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఈ కనుక వాతావరణంలో ఉండేటటువంటి చలి కొంచెం ఆలస్యం అయినట్లయితే అటువంటి పక్షంలో మాత్రం మనం రైతులకు సూచించేటటువంటి మందు వచ్చేసి మనకు మార్కెట్లో 13-0-45 దాన్నే మల్టీకే అని పిలుస్తూ ఉంటారు. 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి చెట్టంతా బాగా తడిచేలాగా కనుక పిచికారీ చేసుకుంటూ పోయినట్లయితే మనకు కొంచెం ఆ మల్టీకేలో ఉండేటటువంటి పొటాష్ అనే మూలకము ఆ పూత అనేది బయటికి రావడానికి దోహదం చేస్తుంది. సో అదే మందు తప్ప మనకు మార్కెట్లో ఇంకా ఏ స్పెసిఫిక్ మందులు లేవండి పూతల కోసము, కాయల కోసము. రైతులు అనవసరంగా ఏ మందులు తెచ్చి పిచికారీ చేయొద్దు. పిచికారీ చేసినట్లయితే మీకు పెరిగేటటువంటి ఖర్చు, సాగుకు అయ్యేటటువంటి ఖర్చు పెరుగుద్ది తప్ప మనకైతే ఎటువంటి పూత రాదు, ఎటువంటి కాయలు ఎక్కువ రావండి. జొన్న గింజ సైజు మరియు నిమ్మకాయ సైజు పింజలు పసుపు రంగులోకి మారిపోతాయి. వీటి నివారణ ఏ విధంగా చేయాలో చెప్పండి మరి. సో సాధారణంగా మనం పూత నుంచి పిందె కట్టిన తర్వాత ఈ సైజులో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని పిందెలు పసుపు రంగులోకి మారి కిందికి రాలిపోతూ ఉంటాయి. సో దానికి గల ప్రధాన కారణాలు అంటే 2-3 కారణాలు ఉంటాయండి. సో అవి పిందెలు పసుపు రంగులోకి మారుతున్నాయంటే మనం అర్థం చేసుకోవాల్సిన అంశం వచ్చేసి మొక్కకి పోషకాలు సరిపోవట్లే, అంటే నత్రజని ధాతు లోపం అని చెప్తా ఉంటాం మనం. సో పోషకం అనేది సరిపోవట్లేదు కాబట్టి ఆ పిందె వచ్చినటువంటి పిందె పచ్చ కలర్ నుంచి పసుపు రంగులోకి మారి రాలిపోతూ ఉంటుంది. అదొకటి. ఇంకొక అంశం వచ్చి మనం నీటి తళ్ళు సరిగా ఇవ్వకపోతే, బెట్ట పరిస్థితులు మళ్ళీ గురి చేసినట్లయితే ఆటోమేటిక్ పిందె అనేది పసుపు రంగులోకి మారి కిందికి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ దశలో రైతులు చేయాల్సినటువంటి అంశం ఏంటంటే వీలైనంత వరకు మీకు పైనుంచి మందులు కొట్టే సదుపాయం ఉన్నట్లయితే 13-0-45 10 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదు అంటే ఆల్రెడీ మొక్కల చుట్టూ పాదులు చేసి ఉంటే, సో పాదులు చేసి ఉంటే యూరియాను పొటాష్, సో మొక్క యొక్క వయస్సును బట్టి 1 కేజీన్నర యూరియా, 1 కిలో పొటాష్, కనీసం ఒక 2 కలిపి 2.5 నుంచి 3 కిలోల వరకు ఒక చెట్టుకి. సో చెట్టుకి 1.5 మీటర్ దూరంలో, 1.5 మీటర్ దూరంలో చేసినటువంటి గాడిలో ఏవైతే పాదులు ఉంటాయో ఆ పాదుల్లో మనం ఉన్నటువంటి కలిపినటువంటి ఎరువులని వేసుకొని కొంచెం నీటి తడులను కనుక విచ్చుకున్నట్లయితే ఏదైతే పిందెలు పసుపు రంగులోకి మారి రాలిపోయేటటువంటి గుణం తగ్గుతుంది. అది కాకుండా ఇంకొక అంశం ఏంటంటే చెట్టులో ఉండేటటువంటి వడిదుడుకులు, అంటే వృద్ధి నియంత్రక హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల కూడా పిందెలు రాలిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మనకు రైతులకు సూచించేటటువంటి మందు వచ్చేసి మనకు మార్కెట్లో ప్లానోఫిక్స్ అని దొరుకుద్ది. అది వృద్ధి నియంత్రక హార్మోను. అది కేవలం వాడాల్సిన డోసులోనే వాడాలి. అంతకుమించి వాడినట్లయితే జరగాల్సినది కంటే ఎక్కువ నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉంటుంది. సో ప్లానోఫిక్స్ని మనం 50 గ్రాములు అని చెప్తా ఉంటాము. 50 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలపాలి. 200 లీటర్ నీటిలో ఖచ్చితంగా అంత నీళ్ళు తీసుకోవాలి. మళ్ళీ మీరు 50 గ్రాములు తక్కువ నీటిలో కలిపినట్లయితే మనకు మేలు చేసే బదులు దాన్ని హానికరం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. సో మనం వాడేటటువంటి ఏదైతే 50 గ్రాముల ప్లానోఫిక్స్ ఉంటుందో ఆ ప్లానోఫిక్స్ని ఖచ్చితంగా 200 లీటర్ నీటిలో కలుపుకొని మొక్కల మీద కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఏవైతే పిందెలు రాలిపోయేటటువంటి గుణము, అదేవిధంగా పసుపు రంగులోకి మారి రాలిపోయేటటువంటి గుణాన్ని కొంతవరకు నివారించుకోవచ్చు. పిందె మరియు కాయ దశలో ఏమైనా పోషకాల పిచికారీ చేయాలా వద్దా, ఇది చెప్పండి మరి. సో సాధారణంగా ఏంటంటే మనకి మామిడిలో ఒక 2 సార్లు మనం ఎరువుల యాజమాన్యం చేయమని చెప్తాము. ఒకటి వచ్చేసి వానాకాలంలో జూన్-జూలై సమయంలో, అదేవిధంగా ఇంకోసారి పూత కాత సమయంలో ఖచ్చితంగా ఎరువులు వేయమని చెప్తా ఉంటాం రైతులకి. సో ఈ సమయంలో కనుక మనం ఎరువులు అందించినట్లయితేనే వచ్చినటువంటి పిందెల యొక్క సైజ్ అనేది పెరగడం జరుగుతుంది. సైజుతో పాటు క్వాలిటీ, నాణ్యత అనేది పెరగడం జరుగుతుంది. ఒకవేళ మనం పోషకాలు ఏం అందియకపోతే ఆ వచ్చినటువంటి పిందె చిన్న సైజులోనే ఉండి ఇక అక్కడికే దాని యొక్క ఎదుగుదల అనేది ఆగిపోతూ ఉంటుంది. సో వీలైనంత వరకు మనం ఇంతకుముందు చర్చించుకున్నట్లు చెట్ల యొక్క పాదుల్లో యూరియాను పొటాష్ కలిపి దాదాపు ఒక 2.5 కేజీ నుంచి 3 కిలోలు కలిపి వీలైతే కింద పాదుల్లో వేసుకోవడము, లేదంటే పైనుంచి పిచికారీ చేసేటప్పుడు మనకు మార్కెట్లో అందుబాటులో ఉండేటటువంటి పోషకం వచ్చేసి 13-0-45 కానీ మల్టీకే అని పిలుస్తూ ఉంటాము. అది 10 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకు వచ్చేటటువంటి కాయల యొక్క సైజు పెరగడము, నాణ్యత పెరగడం అటువంటివి మేలు చేస్తాయి. పూత పిందె దశలో ఏమైనా ఎరువులు వేసుకోవాలా లేదా చెప్పండి మరి.
సో ఇప్పటివరకు చర్చించుకున్నది ఎరువుల గురించే అండి. దాంతోపాటు ప్రధాన ఎరువులతో పాటు ప్రధాన పోషకాలతో పాటు మామిడిలో కావాల్సినటువంటి కొన్ని సూక్ష్మ పోషకాలు అవసరం అవుతాయి. సో ఆ సూక్ష్మ పోషకాల్లో ప్రధానంగా కావాల్సినటువంటి పోషకం వచ్చేసి బోరాన్ అని పిలుస్తూ ఉంటాం మనం. సో ఈ బోరాన్ యొక్క ఉపయోగం ఏంటంటే, మీరు కొన్నిసార్లు కాయల మీద పగుళ్ళు, కాయలు పగిలిపోయినట్టు గమనించడం జరుగుతూ ఉంటుంది మనకు మామిడిలో. సో ఆ పగుళ్ళు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే బోరాన్ యొక్క పోషకం లోపం. సో ఈ పోషకం లోపం కనుక లేనట్లయితేనే మన కాయలు అనేవి మంచిగా వస్తాయి. సో ఈ కాయలు పగులు రాకుండా ఉండాలంటే ముందస్తుగానే మనం కొంచెం పిందె సైజులో కానీ, లేదంటే కాయలు కొంచెం నిమ్మ సైజులో ఉన్నప్పుడు ఈ బోరాన్ లాంటి పిచికారి చేసుకున్నట్లయితే తర్వాత దశలో వచ్చేటటువంటి పగుళ్ళని మనం ఆటోమేటిక్గా నివారించుకోవచ్చు. దాని కొరకు మనకు మార్కెట్లో దొరికేటటువంటి బోరాక్స్ 3 గ్రాములు లీటర్ నీటికి, దాంతోపాటు జింక్ సల్ఫేట్ అది కూడా ఒక 3 నుంచి 5 గ్రాములు లీటర్ నీటికి కనుక పిచికారి చేసుకున్నట్లయితే మన కాయల మీద వచ్చేటటువంటి పగుళ్ళని, అదేవిధంగా కాయల యొక్క సైజుని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆశించే చీడపీడల నివారణ ఏమిటి, ఎలాంటి చీడపీడలు ఉంటాయో చెప్పండి. మరి ప్రధానంగా మనకి తేనె మంచు పురుగు వస్తుంది, దాంతోపాటు తామర పురుగులు ఆశిస్తాయి, దాంతోపాటు అతి ముఖ్యమైనటువంటి ఇబ్బంది పెట్టే అంశం వచ్చేసి మనకి పండుగ అని పిలుస్తాం. పండుగ ఒకటి ఉంటుంది. అదేవిధంగా తెగుళ్ళలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఏమంటారు బూడిద తెగులు అనేది వచ్చి ఇబ్బంది పెడతా ఉంటుంది మామిడిలో పూత కాత దశలో. సో మనం మొదటగా చర్చించుకున్నట్లు, సో ఇవన్నీ సహజంగా వచ్చేటటువంటి చీడలు పీడలు. కేవలం ఆ చీడలు ఆశించినప్పుడు కనుక మనం మందులు కొట్టినట్లయితే ఉపయోగం ఉండదు. సో ముందస్తు జాగ్రత్తగానే మనకు పూత దశలో ఉన్నప్పుడే 1-2 సార్లు ఇవి ఎట్లాగో ఆశిస్తాయి. సో ఆ పూత దశలోనే కనుక మనం మందులు పిచికారి చేసుకున్నట్లయితే తర్వాత ఆశించేటటువంటి ఈ చీడపీడలను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. రాంబాబు గారు, చాలా బాగుందండి. మీదైన విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మామిడి పూత పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వాడవలసిన మందుల గురించి, నివారణ చర్యల గురించి చాలా చక్కగా వివరించారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఇంతవరకు మామిడిలో పూత మరియు పిందె దశలో రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనే అంశంపైన వరంగల్ వ్యవసాయ కళాశాల హార్టికల్చర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఈ రాంబాబు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. కార్యక్రమంలో భాగంగా యాసంగి వరి సాగులో రైతు అనుభవాలు, ములుగు మండల కేంద్రానికి చెందినటువంటి రైతు రాజేందర్ గారితో పరిచయ కార్యక్రమం వినండి. వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరి పంటను పండించిన విధానం, ఇప్పుడు రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద రాజేందర్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి రాజేందర్ గారు. నమస్కారం సార్. అకాలంగా వర్షాలు రావడం, ఇంకా మనకు ఈ సమయానికి వర్షాలు పడకపోవడం రైతుకు అపారమైన నష్టం ఏర్పడ్డది. అయితే ఈ క్రమంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఈ యొక్క వరి పంట పండించిన రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్పండి. మరి పోయినసారి కంటే ఈసారి వర్షాలు అధికంగా పడ్డాయి సార్. అధిక వర్షాల వల్ల మళ్ళీ పోయినసారి మనం దొడ్డు వడ్లు వేసుకునేది. ప్రతి ఒక్క రైతు దొడ్డు వడ్లు పెట్టుకున్న రైతు కూడా 20 గుంటల నుంచి 10 గుంటల నుంచి సన్నకారు చిన్నకారు రైతులు కూడా ప్రతి ఒక్కరు సన్నవరే వేసారు. సన్నవారు వేసిళ్ళు. అకాల వర్షాల వల్ల ఇబ్బంది ఒకటి జరిగింది. బాగా నష్టాలు వల్ల కొన్ని వరద కొట్టుకుపోయినాయి. చాలా పొలాలు వరలు కూడా చాలా వాగుల పంటి చాలా తీవ్ర నష్టం జరిగింది రైతులకు. అలాగే పంట ఏమన్నా వచ్చిందంటే దిగుబడి కూడా చాలా తక్కువ వచ్చింది. దిగుబడి వచ్చినా సరే అనుకుంటే సేమ్ రేటు దొడ్డు వడ్లకు అంతే పెట్టిండు, సన్న వడ్లకు అంతే పెట్టిండు. దీనివల్ల
చాలా నష్టపోయింది రైతు. తక్కువ పంట వచ్చినా కూడా రైతులకు ఎంతో కొంత పెట్టుబడి వరకు వచ్చు. ఇలా రాకుండా జరగమైంది, మళ్ళీ దొడ్డు వడ్లు వేసుకోకుండా అయిపోయింది. రైతులు చాలా నష్టపోయారు. 4,000 నుంచి 5,000 కూడా అమ్మట్లేదు, అది పేరుకే అవుతుంది. ఈ రోజున రైతు చాలా నష్టపోతాడు. ఎందుకు అంటే ఈ రోజున మనకు కూలీలు ఎట్లా ఉన్నాయంటే 150 నుంచి 200 వరకు మనకు ధర 4,000 నుంచి 4,500, 5,000 కూడా పడతలేదు ఎక్కడో ఒకటి. అయితే మనం ముందు పోతానే వెనక్కి వస్తున్నాం. ఇది గవర్నమెంట్ ఒకటి గుర్తించాలి. 6,000 నుంచి 7,000 ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. కూలీలు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి, మందు బస్తాలు, ఎరువు బస్తాలు, పురుగుల మందులు ప్రతి ఒక్కదాన్ని పెంచుతారు. కానీ రైతు పండిన పంటకైతే పెంచట్లేదు. మనకు మెయిన్గా కావాల్సింది రైతు పండించే పంటకు. సన్నవడ్డలా నష్టపోయిన రైతులు, మళ్ళీ పత్తి సోదరులు కూడా చాలా నష్టపోయారు. పత్తి అన్నారు. పత్తి చాలా ఎకరాలు సాగు అయింది ఈ సంవత్సరం. కానీ ఎర్ర పురుగు వల్ల చాలా నష్టపోయింది. చాలా నష్టపోయింది. ఒక ట్రిప్ వేరంగానే ఇప్పుడు అన్ని పల్టరు కొట్టి మొక్కజొన్న కూడా వేయకన్నారు. కానీ తెగించేస్తాం రైతులు. ఇప్పుడు ఏమన్నా నువ్వు వద్దన్నా కూడా రైతులు ఊరుకునే పరిస్థితి లేరు. ఎందుకంటే వాళ్ళ బాధ ఏంటంటే సన్నవడ్ల వల్ల చాలా నష్టపోయారు. మనకు పత్తులు ఈ సన్నవడ్ల ధాన్యం వల్ల చాలా నష్టపోయారు సార్. ఎందుకు అంటే మనకు మెయిన్గా 2,500 నుంచి 3,000 ఉంటే ఇప్పుడు సగం పంట వచ్చింది. 40 బస్తాలు పండే కాడ ఎకరానికి పెద్ద బస్తాలు, ఇప్పుడు 20 బస్తాలు కూడా పండే పరిస్థితి లేవు. పెట్టుబడి సన్నవడ్లకు 10 సార్లు కొడితే సెట్ కాదు, అదే దొడ్డు వడ్లకు 1 సారి 2 సార్లు కూడా సెట్ అవుతుంది. ఇట్లా పెట్టుబడి ఎక్కువైంది, దిగుబడి తక్కువైంది, రైతు నష్టపోయింది. ఇంకోటి రాజేందర్ గారు, మీరు ఈ సీజన్లో ఎలాంటి వరి పంట పెట్టిండ్రు, దాని దిగుబడి ఎట్లా ఉన్నది, లాభం జరిగిందా నష్టం జరిగిందా? ఈసారి నష్టమే జరిగింది సార్. ఎందుకు అంటే మనకు ప్రతిసారి దొడ్డు వడ్లు వేసేసారు మేము. ఇప్పుడు ఆమెనే అనే రకం పెట్టాం సార్. చూస్తే బాగానే ఉన్నది, బాగానే వరి మంచిగానే సాగైంది, బాగానే వచ్చింది. కాకపోతే చీడపీడలు ఇట్లా వచ్చినాయి. చీడపీడలు, పేను, దోమ, దానివల్ల కూడా అతిగా పంపులు కొట్టడం జరిగింది, మందులు తీసుకొచ్చి కొట్టడం జరిగింది. అయినా కూడా కంట్రోల్ కాలేదు సార్. అయినా కూడా మనకు ఈ రోజున ఈ దొడ్డు వడ్లు అంటే పేను తట్టుకుంటాయి, అదే సన్న రకం తట్టుకోలేకపోయింది. దీనివల్ల కూడా మేము నష్టపోయాం. ఏమి వేసిండ్రు మీరు? ఇదే సార్ మన సూపర్ అమాన్ సార్. సూపర్ అమాన్ ఇస్తాం సార్. అంటే దాని పంట దిగుబడి ఎట్లా ఉంటుంది, ఎన్ని రోజుల పంట అది, దాన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేము వచ్చేసి అది 4 నెలల నుంచి 5 నెలల వరకు ఉంటుంది సార్. నారు కాంచి 5 నెలల వరకు కంప్లీట్ అవుతుంది. 5 నెలల వరకు నారు నుంచి మొత్తం కోతకు వచ్చేసరికి 5 నెలలు అయిపోతుంది సార్. 5 నెలల్లో మొత్తం పంట చేతికి వస్తుంది సార్. ఇప్పుడు ఈ ఆమని పంట పెట్టుకోవాలంటే ఏ నెలలో మనం పొలాన్ని చదును చేసుకోవాలి, ఏ నెలలో మనం నారు పోసుకోవాలి, నారు పోసుకున్నాక ఎన్ని రోజులకు నాటేసుకోవాలి? జూన్ 2nd వీక్లో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒక నెల వరకు వేసుకోవాలి సార్. 30 రోజుల వరకు నాటు వేసుకోవాలి సార్. వేసుకున్న తర్వాత మళ్ళా 2nd విడతల మన 15 రోజుల వరకు 2nd మందు కాంప్లెక్స్ కానీ గుళికలు కానీ గంట వచ్చేటి మనం వేసుకోవాలి సార్. ఈ వడ్లు అలుక్కునే పద్ధతి ఎట్లా అలుక్కోవాలి అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ యాసింగ్ సీజన్లో మండే పోసుకుంటారు, వర్షాకాలంలో వడ్లు అలుకుతారు. మరి ఏ పద్ధతి బాగుంటుంది? పొడిదిక్కు చేయాలి సార్. ఫస్ట్ ముందే వర్షానికి ముందే మనం పొడిదిక్కు చేసుకొని మంచిగా వడ్లు మంచిగా పొడిదిక్కు చేసుకొని కొంచెం పదం లేకుండా చూసుకొని వడ్లు చల్లాలి. పైన చల్లేసి గుంటుగా కానీ లేకపోతే పల్టర్ కానీ కొడవలతో కొంచెం అటు ఇటు సదును చేసుకుంటే బాగా వస్తుంది సార్. 1 ఎకరా వరి పంట పెట్టాలంటే ఎంత మనం నారుమడి ఎంత తయారు చేసుకోవాలి? 1 ఎకరాకు నార్మల్ అంటే మినిమం ఒక గుంట సరిపోద్ది సార్. గుంట సరిపోద్ది. 30 కిలో నుంచి 35 కిలోల వరకు పోసుకుంటే సరిపోద్ది. వడ్లు సార్ ఒక్క పోస సార్. ఒక్క పోసన్నారు అయితే 1 అయినా కూడా అంతే 30 నుంచి 35 కిలోలు పడుతుంది. ఓకే, ఇప్పుడు నారుమడిలో మనం వేసుకున్న తర్వాత నారు పచ్చగా రావడానికి కానీ నారు ఏపుగా పెరగడానికి అంటే కూలీలు వస్తే నాటేస్తారు కదా, వాళ్ళు మంచిగా సఫిషియెంట్గా వేయడానికి ఎంత నారును ఎట్లా పెంచుకుంటే బాగుంటుంది? మినిమం వర్షాకాలం అయితే మనం నారు వేసిన తర్వాత 20 లేదా డిఏపి కాంప్లెక్స్ ఇట్లా చల్లుకుంటాం సార్. వడ్లు అడుగుడుతోనే చల్లుతాం. చల్లిన తర్వాత మనకు వచ్చేసి అది మినిమం జానర్ ఉంటే మనకు ఫ్రీగా ఉంటుంది. మరి చిన్నగా ఉంటే వాళ్ళ చేతులకు అందది. ఒక జానర్ వరకు ఒక హాఫ్ ఫీట్ వరకు ఉంటే మనకు ఫ్రీగా ఉంటుంది. ఫీటు కొంచెం తక్కువ. అదే ఈ మధ్య కాలంలో మీ ఊర్లో ఈ నారు అనేది నాటు మనుషులు వేయకుండా డ్రమ్ సీడర్ తోటి కూడా నాటేసే పద్ధతి కూడా వస్తుంది మీ ఊర్లో. అంటే ఆ పద్ధతిలో వేస్తే బాగుంటుందా లేకపోతే మనుషులతో నాటేస్తే బాగుంటుందా? అయితే ఇప్పుడు మనుషులతో వేస్తేనే ఒకవేళ బాగుంటుంది, దిగుబడి మంచిగా వస్తుంది సార్. అయితే ఇప్పుడు కూలర్ రేటు పెరగడం వల్ల ఇప్పుడు మనకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు నష్టాలు అవుతున్నాయి. కాబట్టి మనకు కూల్లో కానీ మిగులుతా అన్నట్టు డ్రమ్ సిస్టమ్ అలవాటు పడతాను సార్. ఉంటే అది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అది ఓకే సక్సెస్ అయితే
రైతు సోదరులు కూడా ఎక్కువ అటే మొగ్గు చూపే దశ ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు కూలీలు కూడా ఎక్కువ షార్టేజ్ అవుతుంది. కొత్త వాళ్ళు వేసుకోవడం లేదు, నేర్చుకోవడం లేదు. ఇక ఉన్న వాళ్ళే తగ్గిపోతాను, వాళ్ళకి అన్నీ ఒకసారి స్టార్ట్ అయ్యేసరికి మనకు వీళ్ళు ఎక్కువ మంది అందరికి ఒక్కసారి అయ్యేసరికి సరిపోవట్లేదు. అట్లా కూల్ రేటు పెరగడం జరుగుతుంది. ఇక అందుకే డ్రమ్ సిస్టమ్ వైపు చూస్తున్నారు సార్. సరే, ఇంకోటి రాజేంద్ర గారు, ఈ నాటు వేసుకునేటప్పుడు సార్ ఒక ఎకరాకు ఎంత నారేసుకోవాలి, ఎంత వెడల్పుతో నాటేసుకోవాలి? ఒక ఎకరాకు వెడల్పు సార్, ఇప్పుడు మనం నార్మల్ అయితే యాక్చువల్గా మనం ఒక గుంటన్నర సరిపోద్ది సార్. ఓకే, సరిపోతుంది. నాటు వేసుకునేటప్పుడు ఒక ఫీటు లేకుంటే బెస్తడి దూరంలో పెట్టుకుంటే ఈజీగా మనకు గ్రోతింగ్ బాగా వస్తుంది, గాలి ఫ్రీగా దాకుతుంది. ఈ దోమ కానీ పెయిన్ వల్ల ఈ పోటు దాక్కుంటే మనకు గాలి ఫ్రీగా ఆడుతాయి. కాబట్టి మనకు ఇంత బెస్తడి నుంచి జాన వరకు ఉంటే మనకు చాలా గంట కూడా బాగా వస్తుంది. మనకు ఎలాంటి చీడపీడలు కూడా ఆశించకుండా గాలి బాగా దాకుతుంది. సరే, ఇప్పుడు నాటేసుకున్న తర్వాత నీరు అనేది ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకోవాలి? ఏది మన నాటేసిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నీటి విధానంలో? మనం నాటు వేసిన అంటే మనం నాటు వేసిన తెల్లారి ఒక రోజు గ్యాప్ ఇవ్వాలి సార్. ఒక రోజు నుంచి 3 రోజుల వరకు గ్యాప్ ఇచ్చి లైట్గా నీళ్లు పెట్టుకోవాలి. పెట్టుకొని కలుపు మందు అంటే గడ్డి పడవకుండా చల్లుకొని అలాగే మళ్ళా ఇది మనం నీళ్లు పెట్టుకొని రెండారుగా పెట్టేసి ఒక 24 hours ఉంచేసి మళ్ళీ 1 day తీసేసి మళ్ళీ ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మంచి వాటర్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే యథావిధిగా మనకు ఇక వారం నుంచి మన బిఫోర్ 15 రోజులు అయిందంటే సెకండ్ మంత్ చల్లుకోవాలి. అప్పుడు సెకండ్ మంత్ చల్లుకుంటే వరి కూడా కొంచెం కోలుకుంటే తొందరగా పచ్చదనం వస్తుంది. నాటేసిన తర్వాత ఎన్ని రోజులకు మనం గడ్డి మందు చల్లుకోవాలి? నాటేసిన కాంచి 3 రోజుల నుంచి 5 రోజుల వరకు చల్లుకుంటే ఎలాంటి నష్టం జరగదు. నాటుకు కానీ మళ్ళీ మొలక పుట్టకుండా ఉంటుంది. 3 days నుంచి చల్లుకుంటేనే బెస్ట్. ఎందుకంటే 3వ రోజు మొలక రాకుండా ఉంటుంది వేరే విత్తనం. ఇంకోటి ఏంటంటే, నాటుకు వేసిన తర్వాత కొంతమంది ఏమో గడ్డి మందు ఇసుకలో కలిపి చల్లుతారు, కొంతమంది యూరియాలో కలిపి చల్లుతారు, ఇంకా కొంతమంది స్ప్రే చేస్తారు. ఏ విధానం బాగుంటుంది? ఎక్కువ పాత విధానం అంటే అది అప్పుడు పాత విధానంలో ఇసుకలో కలిపి చల్లేదు. అది మంచి సక్సెస్ అయింది సార్. ఇప్పుడు స్ప్రే అనేది ఇట్లా వచ్చింది సార్. ఇట్లా కొట్టడం ఇది కూడా బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు ఇక అదంతా ఇసుక అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు తీసుకెళ్ళకపోతాను సార్. ఇప్పుడు నాటు మీద చల్లే గుళికలో కూడా వచ్చింది, అది తప్పితే ఈ స్ప్రే కూడా బాగానే పనిచేస్తుంది. కాకపోతే మినిమం వాటర్ పెట్టుకోవాలి. 1 ఇంచు వాటర్ పెట్టుకొని ఇక్కడ స్ప్రే చేస్తే దాదాపు 5-6 మీటర్ల దూరం పోతుంది. ఇక్కడ స్ప్రే చేసినా స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది. అట్లా ఈ విధానం కూడా ఈజీ అయిపోతుంది. ఒకటే లీటర్ బాటిల్ పట్టుకొని పోయి ఇట్లా ఒక విధానం పడుకుంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోతుంది, పేరుకపోతుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో కూడా ఈ గడ్డి మందులో కూడా వెరైటీ రకాలు వచ్చినాయి. ఏంటంటే కొంత స్పాట్ గడ్డి మందు అని, లేదంటే మామూలుగా కొట్టే గడ్డి మందు. ఒక్కోసారి గడ్డి మందు కొడితే వారం రోజులు చనిపోయి ఉంటుంది. అట్లా ఏ మందు కొడితే బాగుంటుంది? పంటకు కూడా ఎట్లా దిగుబడికి ఇబ్బంది కాకుండా ఉండేది ఉంటుంది. ఇప్పుడు వరిలే వచ్చింది, పత్తిలో వచ్చింది సార్. అయితే వరిలే అంటే ఇప్పుడు అది చిన్నగా మనం ఇంత చిన్న మొలక పుట్టి కొంచెం వేలు పొడుగు కాకముందుకే దాన్ని చావడానికి వీలు ఉంటుంది. ఎక్కువ పెరిగిందంటే అది వీలు కాదు సార్. దానికి ఇది లేటుగా వచ్చేదైతేనే మంచిగా పనిచేస్తుంది, వరికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇక స్పాట్ అంటే వరికి కూడా కొంచెం ఎర్రబడ్డట్టు అవుతుంది, కొంచెం తొందరగా కోలుకోదు. అదేవిధంగా మనకు ఈ లేటుగా కొట్టిన బాపత్ అయితే వరికి ఎఫెక్ట్ పడది, వరి తర్వాత ఆటోమేటిక్గా పచ్చదనం వస్తుంది, కలుపు చనిపోతుంది. ఇది ఎందుకంటే కూళ్ళతోనే ఇబ్బంది కాకుండా ఉండే వాళ్ళకు కూలు దొరుకుతలేవు, కూల మనుషులు రావట్లేరు, ఇబ్బంది ఉన్న వాళ్ళకు సులభంగా ఉండాలంటే ఇది బెటర్. రాజేందర్ గారు, మీదన్న విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి వరి పంటలో కానీ, పత్తి పంటలో కానీ, పుచ్చ పంటలో కానీ అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు యాసంగి వరి సాగులో రైతు అనుభవాలు, ములుగు మండల కేంద్రానికి చెందినటువంటి రైతు రాజేందర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.